హాయ్! వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. సో, పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. సో, చాలా కేసులు నమోదయ్యాయి ఆయన మీద. డిఫరెంట్ పిఎస్‌లలో బోల్డ్ కేసులు నమోదయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో ఆయన అక్కడికి, ఇక్కడికి ఒక కేసులో ఊరటొచ్చిందనే లోపు ఇంకొక పిఎస్‌లో పడ్డ కేసు అది హియరింగ్‌కి వస్తుంది. అక్కడి నుంచి వెళ్తున్నారు. అక్కడ స్టేషన్ బెయిల్ ఇచ్చేసరికి ఇక్కడ బెయిల్ రావట్లేదు. సో, ఇలా డిఫరెంట్ సినారియోస్ మధ్య ఇప్పుడు సేమ్ ఆర్‌జీవి ఎలా అయితే ఉపశమనం పొందాడో, కామ్‌గా ఉంటున్నాడో, అలాగే పోసాని కూడా ఇప్పుడు ఆయన్ని కూడా వదిలేస్తారు. తర్వాత కొంచెం రిలీఫ్ ఇస్తారనే యాంగిల్‌లో ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు లలిత్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో నమస్కారం అన్న. నమస్తే మనోజ్. సేమ్ ఆర్‌జీవి లాగా వదిలేస్తే పోసాని అంటే బయట తిరగగలడా మళ్ళీ సేమ్ ఈయనలాగా? ఆర్‌జీవి అంటే బయటకొచ్చి సినిమాలు తీసుకుంటున్నాడు బానే ఉంది. ఈయన అలా చేసుకోలేడు కదా! సినిమాలంటే సినిమాల్లో మంచి నటుడే కదా! హ్మ్. పోసాని కృష్ణమురళి మంచి నటుడే కాబట్టి సినిమాలనేది వాళ్ళ దానికి తగ్గట్టు పాత్ర ఏదో పోసాని చేసే పాత్రలు ఏదన్నా కూడా అవకాశాలు వస్తాయి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే సినిమా ఫీల్డ్లో అంతా కూడా మళ్ళీ వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళే కదా అత్యధికంగా ఉండేది. కాబట్టి అవకాశాలకు దానికి ఏం కుదవలేదు. కాకపోతే పోసాని ఎపిసోడ్లో, ఆర్‌జీవి ఎపిసోడ్లో ఈ రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉండి రాజకీయ పార్టీల మీద అభిమానం ఉన్నవాళ్ళు ఎలా మాట్లాడకూడదు, ఏం మాట్లాడకూడదు, ఏం చెయ్యకూడదు అనే విషయాల్లో ఈ ఆర్‌జీవిని, పోసానిని చూసి తెలుసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళు అంటే మీరు పార్టీ ఉంటే, అభిమానం ఉంటే, అభిమానం ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, మీరు మాట్లాడండి, విమర్శించండి, క్వశ్చన్ చేయండి, ఏదైనా చేయొచ్చు. గవర్నమెంట్ను దానికో లైన్ ఉంటుంది, దానికో బౌండరీ ఉంటుంది. ఆ బౌండరీ దాటి మీరు ప్రవర్తిస్తే ఏ విధంగా ఉంటుందనేది ఆర్‌జీవిని, పోసాని చూసి మనం నేర్చుకోవాలి. అంటే మన నోటిని అదుపులో ఉంచుకొని మాట్లాడాలి. ఇంకోటి ఏంటంటే పోసానిని వైసీపీ వాళ్ళు వాడుకున్నారా, పోసాని ఆవేశాన్ని వైసీపీ వాళ్ళు వాడుకున్నారా తెలియదు. కానీ పోసానికి ఆ లైను, ఆ స్క్రిప్టు సాక్షి నుంచి వచ్చేది, ఫ్రమ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అండ్ సాక్షి నుంచి వచ్చేది. మళ్ళీ ఇది ఈ కంటెంట్ అంతా మళ్ళీ సాక్షికి వెళ్ళి, సాక్షి టు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి పబ్లిష్ అంటేనే పబ్లిష్ అయ్యేది. అంత బాగా ఉండేవాళ్ళు. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు పోసానికి ఇంటికి వెళ్ళి కూర్చునేవాడు, గంటల కొద్దీ డిస్కస్ చేసేవాళ్ళు. ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఆయన, పోసాని కృష్ణమురళి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఇల్లు కూడా పక్కనే, అన్న రాండి నా కాఫీ తాగిపోదురు అంటే కనుక వచ్చి కాఫీ తాగి ఒక గంట కూర్చొని మాట్లాడేవాళ్ళు, గంట సేపు మనం కూర్చొని డిస్కస్ చేసేవాళ్ళం ఏదైనా అనేది కూడా చెప్పాడు. అట్లా వీళ్ళు అతని ఆవేశాన్ని వాడుకున్నారు. అతని ఇష్టం వచ్చినట్టు ఏదైతే ఇప్పుడు కామన్ మ్యాన్ కిరణ్ ఏదైతే అన్నాడన్నామో అటువంటి ఇంకా దారుణంగా అన్నాడు పవన్ కళ్యాణ్. అవును, అది మరీ దారుణం. అసలు పోసాని కామన్ మ్యాన్ కిరణ్ ఏం సరిపోతాడు, దారుణంగా విమర్శించాడు, దూషించాడు. విమర్శ కాదు, దూషించాడు. తల్లిని, భార్యను, బిడ్డలను అందరినీ దూషించి ఈరోజు అతని మీద, వాటి మీద పెట్టిన కేసుల ద్వారా ఇప్పుడు తిరుగుతూ ఉన్నాడు. దాన్ని బట్టి ఏంటంటే ఇంకా తిరిగాడు, పనిష్మెంట్ అయిపోయినా కూడా అది చట్ట పరిధిలో ఉంటుంది కాబట్టి, న్యాయ పరిధిలో ఉంటుంది కాబట్టి రిలీఫ్ అనేది ఒకరిచ్చేది కాదు. ఒకసారి మనం చట్ట పరిధిలోకి వెళ్ళిపోయిన తర్వాత, న్యాయ పరిధిలోకి వెళ్ళిపోయిన తర్వాత మా కేసుల మీద పోలీసు వ్యవస్థ, పోలీసు అధికారులు, న్యాయ వ్యవస్థకు లింకు ఏదైతే చెప్తాడో దాని ప్రకారం నడుచుకోవాల్సిందే అతను. ఇప్పుడు లోకేష్ చెబితే ఆగేది కాదు, అవి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆగేటి కాదు, పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఆగేటి కాదు. ఆ పరిధిలోకి వెళ్ళనంత వరకే మనకు ఏదైనా, దానిలోకి వెళ్ళామంటే కనుక అవి పని చేస్తుంటాయి. ఇంకా అవి చెప్పినట్టు మనం వినాలి. బయట ఉన్నంత వరకు నేను చెప్పినట్టు అంత ప్రపంచమంతా వింటుంటుంది, ఏమైనా మాట్లాడచ్చు, ఏమైనా చేయొచ్చు. మనం తప్పు చేసి ఆ చట్ట పరిధిలోకి వెళ్ళిపోయినాము అంటే కనుక ఇంకా చట్టం చెప్పినట్టు మనం వినాలి. అంటే రిలీఫ్ అంటే ఏంటంటే ఇంకా ఫిర్యాదు చేసేవాళ్ళు ఇంకా చెయ్యరు అనుకోవాలి. ఇప్పుడు నెల్లూరులో వచ్చింది కేసు, మళ్ళీ రమ్మంటున్నారు అన్నారు, అది క్వాష్ పిటిషన్ వేసి కొట్టేసేయండి అని అడుగుతున్నారు అంటారు. ఇంకా తర్వాత కొద్ది రోజులు చూసిన తర్వాత కంప్లైంట్ ఇవ్వడం ఆపేస్తారు వేరే వాళ్ళు. కానీ ఈ ఎంక్వైరీలో
ఇప్పుడు గవర్నమెంట్ ఆ చట్టం అనేది ఏం చేస్తుందంటే ఇప్పుడు ఉమ్, ఆయన ఏదైతే ఎంక్వైరీలో పేర్లు చెప్పాడో ఉమ్, ఆ అరెస్టులు ప్రారంభం కాల ఇంకా ఉమ్, సాక్షిలో ఉద్యోగులు ఇచ్చారు నాకు కంటెంట్, ఎవరు వాళ్ళు ఉమ్, కంటెంట్ చేసి ఎవరికి పంపించేవాళ్ళు, ఉమ్, లైన్ నువ్వే చెప్పేవాళ్ళ వాళ్ళు చెప్పేవాళ్ళ లైన్, ఉమ్, ఆ ఇన్స్ట్రక్షన్స్ మీకు ఎలా వచ్చేటి, ఉమ్, ఇవన్నీ ఆ ఇన్ఫర్మేషన్ని సిఐడి వాళ్ళ దాంట్లో ఎంక్వైరీలు చెప్పేశాడు. ఉమ్, కాబట్టి ఆ తదుపరి అరెస్టులు పెండింగ్లో ఉన్నాయి. ఉమ్, 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 అవును. ఎప్పుడైతే ఇతని అరెస్టులు, ఇతని మీద ఫిర్యాదులు అన్నీ అయిపోయిన తర్వాత ఆ అరెస్టులు మొదలవుతాయి. ఉమ్, అంతవరకు వెయిట్ చేయాలి. ఉమ్. ఎవరైనా కూడా మనకు ఏం కాదు, మనం ఏదో స్టేటస్లో మనకంతా సర్కిల్ ఉంది, ఒకవేళ నాకు ఇప్పుడు అందరు మీరు తెలుసు. మీరు చెప్పినట్టు ఎవరైతే పోసాని కొంతమంది పేర్లు చెప్పాడో వాళ్ళని లైమ్ లైట్లోకి వస్తే పోసానికి కొంచెం రిలీఫ్ వచ్చే ఛాన్స్ ఉందన్న. రిలీఫ్ అనేది ఏం కాదు. నేను మర్డర్ చేయమని ఒకటి చెప్పాడు, నేను మర్డర్ చేశా. మర్డర్ చేసింది ఎవరు? నేనే కదా. అవును. శిక్ష నేను అనుభవించాలా, ఉమ్, వాడు అనుభవించాల్సి వస్తుంది. అందరూ అనుభవించాల్సిందే. రిలీఫ్ అనేది ఉండదు ఇక్కడ. ఉమ్, కాకపోతే ఆ శిక్ష అనేది షేర్ అయింది. ఉమ్. నీకు కొంచెం ఎక్కువగా ఉంటుంది, వాడు కొంచెం తక్కువగా ఉంటుంది, అంతే. మోతాదు తక్కువ అంతే. ఉమ్, తప్పితే తప్పించుకునే మార్గం ఏం లేదు. ఉమ్, అది ఆయన మీద పెట్టిన సెక్షన్స్ ఇవన్నీ కూడా ఉమ్, అవి 7 సంవత్సరాల లోపల, 7 సంవత్సరాలు పైబడి సెక్షన్స్ అనేది ఒకసారి చూస్తే ఉమ్, రేపు దానికి శిక్ష పడుతుందా, ఉమ్, లేకపోతే గనక కొన్ని సంవత్సరాల కేసు జరిగిన తర్వాత ఉమ్, బహిరంగ క్షమాపణ ఉమ్, ఏదైనా చెప్పి ఉమ్, వాళ్ళు అవతలోళ్ళు కరుణిస్తే, ఉమ్, ఎవరైతే అవును. కంప్లైంట్స్ పెట్టి ఆ వ్యక్తులు ఎవరైతే కరుణిస్తే ఉమ్, ఆ రోజు ఏదైనా బయటపడే అవకాశం ఉంటుంది. ఉమ్, అంతవరకు మనం వెయిట్ చేయాలి. కాకపోతే వీళ్ళందరినీ ఉదాహరణలుగా తీసుకోవాలి. అవును. ఆర్జీవిని, పోసాని కృష్ణమురళి, ఇంకా ఇలాంటి బోరుగడ్డ అనిల్, ఉమ్, శ్రీరెడ్డి, ఇంకా శ్రీరెడ్డి పెండింగ్ ఉంది. ఉమ్. శ్రీరెడ్డి నెక్స్ట్ టార్గెట్ సిరెడ్డి అనుకోవచ్చా? శ్రీరెడ్డి పెండింగ్ ఉంది. అవన్నీ పెండింగ్ ఉన్న ఇష్యూస్. ఉమ్, వీళ్ళందరినీ చూసి, ఉమ్, వర్రా రవీందర్ రెడ్డి, ఉమ్, వీళ్ళందరినీ చూసి సోషల్ మీడియాలో మనం పోస్టింగ్స్ ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు, ఉమ్, అవును. ఏం మాట్లాడాలి, ఏం ఏం మాట్లాడకూడదు అనేది వాళ్ళకి ఒక ఖచ్చితమైన నిర్దేశకాలు ఉండాలి. మీ ఇష్టం వచ్చిన మీ బాసును మీరు ఎంతైనా పొగుడుకోండి. ఉమ్. కానీ తిట్టేటప్పుడు అవతల వాడిని తిట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఉమ్, అది ఈరోజు ఎవరు చూడలేదులే అంటే కనుక ఈరోజు పోస్టులు పెట్టేస్తాం, అయిపోతుంది. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఉమ్, వాళ్ళకి ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా కేసులు పెట్టాలో అవతల వాళ్ళు పెడుతుంటారు. ఉమ్, కాబట్టి ఏది కూడా మనం మాట్లాడేటప్పుడు, ఉమ్, మనం రాసేటప్పుడు సోషల్ మీడియాలో జాగ్రత్తగా రాయాలి. ఇప్పుడంతా టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఉమ్, సెకండ్స్లో ఏం మాట్లాడినా కూడా అవతల శత్రువులు కానీ ఎవరన్నా కూడా, నీ శత్రువులు కానీ నీ పార్టీ శత్రువులు కానీ ఎవరన్నా కూడా ఉమ్, ప్రతి వీడియో సేవ్ చేసి పెడుతున్నారు ఇప్పుడు. ఉమ్, అవును. ఎప్పుడు ఎప్పుడో ఉపయోగపడుద్దని 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల క్రితం చేసిన వీడియోలు కూడా సేవ్ చేసి పెడుతున్నారు. అవి ఎప్పుడు అవసరమైతే ఆ వీడియోలు తీసి మళ్ళీ బయటకు రిలీజ్ చేసేసి దాని మీద కేసులు కడతారు. అవును. అట్లా ఉంది. నేను అప్పుడు అన్నాను కదా, మొన్న ఎవరో అన్నారు, అవి ఎప్పుడో పాతవి కదా, పాత తిట్లుకి కొత్త కేసులు ఏంటండి అని. తిట్టే ఎప్పుడు అది పాత లేదండి, 10 years బ్యాక్ మర్డర్ చేశానండి, నన్ను ఏంటంటే ఇప్పుడు పట్టుకుంటారు అన్నట్లుంటే కుదరదు. మర్డరే. నువ్వు వీడియోలో ఎవిడెన్సే అది. నువ్వు అప్పుడు తిట్టినా ఇప్పుడు తిట్టినా కూడా. కాబట్టి తిట్టేవాళ్ళు ప్లస్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్ళు మీ అన్ని జాగ్రత్తగా, మీ స్క్రీన్ షాట్స్ అన్నీ సేవ్ అయితేనాయని జాగ్రత్తగా ఉండాలి. అది గమనించుకొని ఉండాలి. వీళ్ళంతా ఒక ఉదాహరణ. రాజకీయ పార్టీలకు ఎట్లా ఒత్తాసు పలకూడదు, రాజకీయ పార్టీలు చెప్పినట్లు ఇంకో ఎవరో చెప్పినట్టు మనం నోటి దూలతో మాట్లాడితే ఈ విధంగా ఉంటాయి పరిస్థితులు భవిష్యత్తులో అని వీళ్ళందరూ ఒక ఉదాహరణ మనోజ్. థ్యాంక్ యూ అన్న. సో ఇది లలిత్ కుమార్ గారు చూస్తున్నానండి మహానగర్.